రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, పీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు బుద్దుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। కరెంటు 25 HP వరకు రాయితీ ప్రకటించడం జరిగిందో ఇప్పటికైనా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు శీతల మనిషి కానీ చెప్పే మనిషి కాదని దీని ద్వారా నిరూపించడం జరిగింది। ఏదైతే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయో ఇన్ని రోజులు వాళ్ళ చేతగానితనానికి నిదర్శనంగా ఈరోజు అమలు చేసి చూపెట్టినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిది, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిది, అలాగే మన ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేంద్రన్న గారిది, ఎమ్మెల్యే ఆదివిప్ అయినటువంటి విప్లైనటువంటి ఆదిశరణ గారిది। మొదటగా ప్రభుత్వం సిరిసిల్లలోనే కాకుండా పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమకు, అందులో ముఖ్యంగా సిరిసిల్ల పరిధిలోని సెస్కు సంబంధించినటువంటి ఈ పరిధిలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమకు 10 HP నుండి 25 HP వరకు 50% ఏదైతే సబ్సిడీ ఉన్నదో పెంచడం హర్షణీయం। దీనికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి ఈ ఇయర్స్ ఇచ్చినటువంటి దాన్ని ఇన్ని రోజులు ఎక్కడో పండుకున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు నిన్న మొత్తం ఇదంతా ఇక్కడటువంటి శాసనసభ్యులు కేటీఆర్ చెప్తేనే వచ్చింది, ఆయన వల్లనే ఇలా రాయితీ వచ్చిందనేటువంటి బట్టి బుడుగుబుడుగా మాటలు వాళ్ళు కాదు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు। అంటే మేము అంటున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి ఇలా తీసుకొచ్చినటువంటి ఘనత ఏదైతే చెప్పినామో అదే చేస్తామనేటువంటి విషయాన్ని ఇలా తేటతెల్లం చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి విప్పు ఆది శ్రీనివాస్ గారు, పొన్నం ప్రభాకర్ గారు। దీన్ని జీర్ణించుకోవాలని టీఆర్ఎస్ నాయకులు అనవసరమైన వాళ్ళు చేయరు, చేసిన వాళ్ళు ఓర్వారు, ఏదో మేం చేసినాం ఇలా మేం చేసినటువంటి ప్రగతిలో పలకడం ఇది కరెక్ట్ కాదు, ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం టీఆర్ఎస్ నాయకులు। అలాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో, ఏదైతే కాంగ్రెస్ చేస్తుందో అది మాత్రమే చెప్పేటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ। ఆ విధంగా ఇలా అవాకులు చెవాకులు మాట్లాడుతున్నటువంటి ఇలా ఏదైతే టీఆర్ఎస్ నాయకులు ఉన్నారో ఇలా మా విప్పు గారిని కానీ కాంగ్రెస్ నాయకులు కానీ విమర్శించడం మాత్రం అది వారికి తగదు। ఒక వ్యక్తి గురించి కాదు, వ్యవస్థ గురించి మాట్లాడండి। ఇలా 4 బిల్లులు పెండింగ్ పెట్టింది మీరు కాదా? ఇలా మొత్తం కంప్లీట్ రాయితీ ఇస్తా అన్నటువంటి ఏదైతే గ్యారంటీ పోటీ ఇస్తా అన్నది మీరు కాదా? ఇచ్చిండ్రా? ఇస్తామన్నాం, ఇచ్చినాం। ఇలా రాయితీ ఏదైతే విద్యుత్ రాయితీ ఇస్తానో తప్పనిసరిగా 10 HP నుంచి 25 HP ఇలా కాంగ్రెస్ పార్టీ చేసింది। ఇది మా ఘనత, కాంగ్రెస్ పార్టీ ఘనతనే। వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి మధ్యతరగతి వాళ్ళు కానీ, కార్మికులు కానీ, ఆసాములు కానీ సంతోషంగా ఉన్నారు। ఇలా మొత్తం మీరు చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది అనేటువంటి విషయం ఇలా సిరిసిల్ల నియోజకవర్గం ఉన్నటువంటి అందరు కూడా ఇది గమనిస్తూ ఉన్నారు। మీ అనునీయులను ఖబర్దార్, జాగ్రత్త, అనవసరంగా మాటలు ప్రేరేపకండి, మీరు జాగ్రత్తగా ఉండండి। ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుండదని మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మిమ్మల్ని హెచ్చరిస్తాం।